నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మంత్రివర్యులు మల్లి భట్టి విక్రమార్క గారు నేడు ఖమ్మం జిల్లా బోనకల్లో పర్యటించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళలు బలోపేతం అయితే కుటుంబాలు బాగుపడతాయని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందన్నారు. ఈ లక్ష్యంతోనే 1,75,00,000 రూపాయలతో నిర్మించనున్న ఇందిరమ్మ మహిళా డైరీ, ప్రహరీ గోడ, గ్రౌండ్ లెవెలింగ్ పనులకు ఆయన భూమి పూజ చేశారు, శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ రందీప్ దురిశెట్టి గారు, సిపి సునీల్ దత్తో కలిసి ఆయన ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఈ డైరీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి చీర తప్పకుండా ఇంటికి అందేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.